వివేకానంద రెడ్డిని పొద్దునపూట ఏమో చెప్పినాడు సార్, ఏదో గుండెపోటు అని అతను వాకిలి దగ్గర అవినాష్ రెడ్డి ఇంత చంపు ఇంత లావు, పొద్దున్నేమో గుండెపోటు మధ్యాహ్నం మీరు మాకు డైరెక్షన్ ఇచ్చారంట. నేను బీటెక్ రవి నరికి చంపినామంట సార్. ఏది సార్ ఇది? మాకు భార్య బిడ్డలు ఉన్నారు, ఇదేంది సార్? మేము కూడా ఎన్నో సమస్యలు చూసినాం, ఇటువంటి దరిద్రం చూడలే. మధ్యలో ఎప్పుడు మేము దూరినామని మేమేమన్నా వైరస్లో మా దూరేదానికి దూరి నరికినామంట సార్, నరికిదేమంట. మొన్న ఎలక్షన్లప్పుడు ఒకటి చెప్పినాడు సార్ కొత్తది, జగన్ రెడ్డి పేరు జగనప్ప. ఆయన రెప్పకు సన్న రప్ప తగిలితే గుండె పెద్ద దెబ్బంట సార్. జగనప్ప రెప్పకు రప్ప తగిలితే అది హత్యా ప్రయత్నం అంట. ఇవాళ వివేకానందుడేమో గొడ్డలిపోటు కాకుండా గుండెపోటు అంట. ఇదేంది సార్? ఇప్పుడు ఎత్తినాడు సార్, ఎత్తిన కాడికి లిక్కరు. మీరందరూ చెప్పండి, సారాయి కేసులో లిక్కర్ కేసులో ఎక్కడ చూసినా సార్ అతను విలన్ సార్, అతను ఒక విలన్. అతను విలన్ కాదు, డాన్ సార్. అతను డాన్ కాదు, డెన్ను. ఎన్నో డన్లు దాచిపెట్టినాడు సార్, రోజు దొరుకుతున్నాయి. మా వాళ్ళు అందరూ అడుగుతున్నారు సార్, మిమ్మల్ని ఏం సార్ ఇంత స్లో ఎందుకు? ఏది సార్ చేసినాడు కదా, ఇన్ని కుప్పలు ఎక్కడ చేసినా తడమే, ఎక్కడ చేసినా పడమే. ఆయనకేమో 5 ఇండ్లు సార్, అక్కడ ఇడుపులపాయలో ఒక ఇల్లు, లోటస్ పాండ్లో ఒక ఇల్లు, ప్లస్ పులివెందులో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, తాడేపల్లి ఇల్లు, 100 బెడ్రూములు ఈ ఇల్లు ఆపుతాడు సార్. మళ్ళీ మీకు వైజాగ్లో 430 కోట్లతో ఒక ఋషికొండ ప్యాలెస్లో ఎక్కలేని విధంగా, ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ విధంగా ఉండే వ్యక్తి మనకు రాజకీయాలకు అవసరమా కదా? మీరు సార్కు తెలియాలా, ఇటువంటి వ్యక్తి అవసరమా? ఇటువంటి వ్యక్తి అవసరమా? పనిచేసే ప్రభుత్వం మంచిదే కదా? మీరు మనకు ప్రతి విషయంలో పాపం ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారు మన పేదరికాన్ని గుర్తించి పక్కనండి ఉప్పలపాడు గ్రామస్తుడు కావాల్సిన రాత్రే చెప్పినాడు, అన్న నేను ఎంత కావాలంటే అంత ప్రస్తుతానికి 1 కోటి రూపాయలు డబ్బిస్తా అన్నాడు. ఆయన హృదయపూర్వకంగా స్వాగతించాలా లేదా? పక్క నుండే చెన్నారెడ్డి, నేను ఎక్కడో సంపాదించినా నేను జమ్మలోడికి వాసి నేను కూడా సాయం చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఉన్నాడు సార్ మరొక, దయచేసి రాంగోవింద్ ఇక్కడ రాంగోవింద్ సార్, ఆయన వచ్చినాడు సార్, నేను బాంబేలో వర్క్ చేస్తున్నాను, నాది ధనవాడ, నేను సాయం చేస్తా అంటున్నాడు సార్. ఇటువంటి ఎందుకు? మీరు చెప్పిన మాట విని మేము చేసే పనులు చూసి మీరు గమనించండి సార్. జమ్మనమడుగులో సర్వోన్నతంగా పనులు చేశాం సార్ మీ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్ని కావాల్సిన పనులు. సవితమ్మ గారు 2-3 సార్లు జమ్మనోడికి వచ్చింది సార్. ఈమె మీద స్టేట్మెంట్ సార్, ఈమె మీద స్టేట్మెంటు. బీసీ హాస్టల్ చక్కగా పనిచేసినాం కనుక్కోండి సార్, బీసీ హాస్టల్ గట్టిగా పనిచేసినాము లేదా? ప్రతి హాస్టల్ మీరు చెప్పాలా? కానీ స్టేట్మెంటు ఈమె మేమే కలుసుకొని పంచుకునేమంట సార్. ఏంటి పంచుకోవడము? మాకు అతను పంచర్ అయినాడు, ప్రతి ఒక్కటి ఒక సాక్షి పేపర్ అడ్డపెట్టుకున్నాడు, రోజు దొంగ వార్తలు, సాక్ష్యము లేని సాక్షిలో దొంగ వార్తలను ఖండించాల్సిన అవసరం మన జమ్మలూరు నియోజకవర్గంతో పాటు చాలామంది ఇక్కడ వచ్చినారు పెద్దలు. మీరందరూ ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియాలనా లేదా? తెలియాలా? గట్టిగా చెప్పాలా? మనం నిలబడతామా లేదా సార్? రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నిశ్చింతంగా ఉండండి సార్. మా జమ్మలమడుగు తరపున ఈ పార్లమెంటులో ఒక భాగం సార్, ఇది కడప పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఉపయోగించి మా భూపేశ్ రెడ్డి దగ్గర నెక్కలో ఓడిపోయినాడు సార్. భూపేశ్ రెడ్డిని గెలిపించిన బాధ్యత ప్రతి చోట 5 చోట్ల ఓడించినాం సార్ అవినాష్ రెడ్డిని. ఒకే ఒక చోట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఈసారి రేపు జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉంది సార్, 12వ తేదీ సినిమా చూపిస్తాం సార్ మేము జిల్లా పరిషత్ దాంట్లో కూడా. ఇది చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎన్నో పనులు చేసినాం, మాకు కొన్ని ఇక్కడ ఉండే అవసరాలు ఉన్నాయి.